వర్ణ విహిత లోప కర్మ ప్రాయశ్చిత్తార్థం అంటుంది. చేసే సమయంలో మా యందు భక్తి లోపమైన, శ్రద్ధాలోపమైన, మేము చెప్పే మంత్రలోపమైన, చేసే క్రియాలోపమైన, ద్రవ్యలోపమైన కానీ ఏ లోపమైనా కానీ మా వలన వీలైనంత వరకు చేశాము తల్లి. ఇక ఏదైనా లోపం ఉంటే నువ్వే చూసుకో, నువ్వే మమ్మల్ని మన్నించు తల్లి అని చెప్పి చేసేదే ప్రాయశ్చిత్త హోమం అంట. అలాంటి ప్రాయశ్చిత్త హవనం ప్రారంభమవుతుంది భక్తి శ్రద్ధ ఆసక్తులతో. ఎందుకంటే మేము ఇక్కడే కూర్చున్నాము, భక్తి శ్రద్ధ అంతా నీ మీదే ఉంది తల్లి అని చెప్పి మనం నమ్ముతున్నాం. కానీ ఇలాంటి భక్తి కాదు, ఇంకా యోగయుక్తమైన భక్తి కలగాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి అలాంటి భక్తిని మాకు అనుగ్రహించినటువంటి అమ్మవారికి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సమయం ఆసన్నమైంది పూర్ణాహుతికి. ఆ ప్రాయశ్చిత్త హోమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా జయాది దేవతాయ నమః. ఓం చిత్తం చ స్వాహ, చిత్తిష్ట స్వాహ, ఆబోధిం చ స్వాహ, ఆబోధిష్ట స్వాహ, విజ్ఞానం చ స్వాహ, విజ్ఞానం చ స్వాహ, మనశ్చ స్వాహ, చత్వరీష్ట స్వాహ, హరిష్ట స్వాహ, పూర్ణాహిష్ట స్వాహ, ప్రథంతరం చ స్వాహ, బృహత్ చ స్వాహ, భూ స్వాహ, భువ స్వాహ, శివ స్వాహ, విక్రమే త్రేధాన్వే మహావిష్ణవే నమః. అథ మహాలక్ష్మీ స్వరూపిణీ పూర్ణాహుతి దేవతాభ్యో నమః. పెరియ కుర్చీ ఉండదు స్వామి హత్య చేస్తారు. ఎక్కువ వచ్చిందని తీసేయాలి, ఇదవుతుంది. మన వాళ్ళు ఎవరు నాకు తీసే మహాలక్ష్మీ స్వరూపిణి పూర్ణాహుతి దేవతాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. నవరత్నగతహేన సంభూషణాక్షరోదకపాదయోః వాద్యం వాద్యమస్తయోః వైద్యం మద్యం కేశుద్ధారవణయ దివ్యాలంకారాభూషితాభూషణాయ సంయుక్త సహాయధ్రాం చూర్ణకుంకుమం. ఆ పసుపు ప్యాకెట్ ఇంకో ప్యాకెట్ ఇప్పుడు పూర్ణావతి జరుగుతుంది. ఒక 5 నిమిషాలు పూర్ణావతి అయిన తర్వాత దేవుడు దేవయామతి చేసి అక్కడ అందరికీ భోజనం విడిచిద్దాం. సాయంత్రం 5:30 కుంభమార్చన అందరం తప్పకుండా కుంభమార్చన రండి. అందరం వచ్చి ఈ రోజు కార్యక్రమం అయిపోతుంది. రేపు 9:30 ప్రారంభమవుతుంది. అందరూ అన్ని భోజనం చేసుకుని కుంభమార్చన చూసుకుని వెళ్ళండి. 5 నిమిషాలు అన్ని పుల్లలేమా హోం పుల్లలు చిన్నవి బయట వచ్చింది బాగుంది. ఆల్రెడీ స్వామి పొద్దున్నే అందరూ చూసి నమస్కారం చేసుకోవడం మా పూర్ణ ఫలము అంటాము. భగవంతుడి సన్నిధానంలో మనం చేసిన పూజా కార్యక్రమాలు సత్ఫలితం ఇచ్చేటువంటి శుభ సమయము. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తెలుసుకోండి. ఆ పూర్ణాహుతిని చూడడం ద్వారా, పూర్ణాహుతి అనుగ్రహం కలగడం ద్వారా సంపూర్ణ లక్షణాలు కలుగును. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వాహ అన్నప్పుడు అందరూ నామస్మరణ గోవింద అని చెప్పి గట్టిగా చెప్పాలమ్మా. ఇప్పుడు కాదు మనం చెప్పినప్పుడు ఓం పూర్ణాహుతి ఉత్తమాం జుహోతి సర్వమేవాప్నోతి అస్యామేవ ప్రతిష్టతి స్వాహా. గోవింద గోవింద గోవింద
పూర్ణోదయం స్వామి జాగ్రత్త. నా బద్దం సంపాదించాల్సిన వస్తుంది. కర్ర పెట్టుకుంటే బాగుండేది. ఓం శంచమే మయష్టమే ప్రియంతమే కామష్టమే కామష్టమే సంవరసష్టమే వత్స్యష్టమే యశష్టమే ఫలష్టమే ద్రవిణంతమే గంధాటమే సప్తాటమే క్షేమష్టమే సుదిష్టమే విశ్వంతమే మహష్టమే సంవిష్టమే కాళిపంచమే భయంచమే సుగంచమే శయనంచమే సోషాచమే సుధినంచమే జయ జయ హే జగదంబే పరాత్పరే పరాత్పరే పరమపావని లోకజనని కళ్యాణ హేతవే విశ్వబోధితే పార్వతీవతయే హర హర మహాదేవ హర శంకర సాలంకృతేన గిరమాణతః మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శక్తిత్రయాత్మకస్య శ్రీ శ్రీ బాలాత్రిపుర సుందరి నమః. ఓం